సో, సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. మరి సమ్మర్ సీజన్‌లో మనం జాగ్రత్తలు తీసుకున్నా, తీసుకోకపోయినా ఒకవేళ మన దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే మాత్రం తప్పకుండా నేను చెప్పే జాగ్రత్తలైతే తీసుకోవాలి. మరి ఈ వీడియోని లైక్ జేసి సేవ్ అయితే చేసుకోండి. మీకెప్పుడైనా ఉపయోగపడొచ్చు. సో, మరి ఇప్పుడే మనకి ఎండలైతే బీభత్సంగా అయితే ఉన్నాయి. మరి ఇక రాను రాను ఎండలైతే ఇంకా పీక్స్‌లో అయితే చూస్తాము. సో, మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నవాళ్ళు నేను చెప్పే పాయింట్స్ అయితే తప్పకుండా పాటించండి. మనం ఎప్పుడైనా సరే మన వెహికల్‌ని నీడ ఉన్న దగ్గరనే పార్క్ జేసుకోవాలి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ సన్‌లైట్ కిందైతే అస్సలు పెట్టొద్దు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి మన వెహికల్‌ని ఛార్జింగ్ మార్నింగ్ ఆర్ నైట్ టైమ్ మాత్రమే ఛార్జింగ్ పెట్టండి. ఆఫ్టర్‌నూన్ టైమ్ ఛార్జింగ్ పెట్టడం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు మధ్యాహ్నం టైమ్ ఛార్జింగ్ పెట్టాల్సొస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. నార్మల్ ఛార్జింగ్ అయితే యూజ్ చేయండి. ఇంకో పాయింట్ వచ్చేసరికి ఛార్జింగ్‌ని 20% టు 80% మాత్రమే మెయింటైన్ చేయండి. ఫుల్‌గా మీరు ఛార్జింగ్ అయితే చేయకండి. బ్యాటరీ యొక్క టెంపరేచర్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే మన వెహికల్‌ని చాలా టైమ్ రన్ చేసినాక వెంటనే తీసుకొచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టొద్దు. దానికి 40 టు 1 అవర్ అయితే గ్యాప్ ఇవ్వండి. దాంతో ఏంటంటే మన బ్యాటరీ అయితే కూల్ అవుతుంది. దాని తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో, మరి నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మీరు తప్పకుండా అయితే పాటించండి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.